గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏ రియాలిటీ చెక్. ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా ఇండస్ట్రియల్ హబ్స్ని అనౌన్స్ చేసినప్పుడు సర్వసాధారణంగా ఆ పర్టికులర్ లొకేషన్లో రియల్ ఎస్టేట్ హైప్ జరుగుతుంది, అలానే బజ్ చాలా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా ఒక ఇండస్ట్రీని ఒక ప్రాంతాన్ని అలోకేట్ చేసిందంటే అక్కడ ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా రెసిడెన్షియల్ హబ్స్గా క్రియేషన్ జరుగుతుందని చెప్పి చాలామంది గవర్నమెంట్ ఏదైతే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుందో ఆ చుట్టుపక్కలే ఈరోజు రియల్ ఎస్టేట్ కొంటున్నారు. కాకపోతే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్తుంది ఏంటంటే అటువంటి ప్రాజెక్ట్స్ గనక రియాలిటీ చెక్ చేయకుండా మీరు గుడ్డిగా కొంటే మాత్రం భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో ఒక రిమైండర్లా చెప్పాను ఏంటంటే గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ వెస్ట్కి ఆల్టర్నేట్ క్రియేట్ చేయాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్స్ ఎన్నో రకాల పాలసీస్ని, ఎన్నో రకాల ఇండస్ట్రియల్ హబ్స్ని హైదరాబాద్ చుట్టుపక్కల అనౌన్స్ చేసింది. హార్డ్వేర్ పార్క్ అని, ఫ్యాబ్ సిటీ అని చెప్పి, ఐటీఆర్ ప్రాజెక్ట్ అని చెప్పి, గత గవర్నమెంట్ ఫార్మా సిటీ అని, ప్రజెంట్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అని, ఇలా అన్ని గవర్నమెంట్స్ రకరకాల పేర్లతోటి వెస్ట్ హైదరాబాద్కి ఆల్టర్నేట్గా మరొక కొత్త ప్రాంతాన్ని రీక్రియేట్ చేయాలి అని చెప్పి చేశాయి. బట్ రియాలిటీలో అవన్నీ కూడా కన్వర్షన్ జరగల. కాకపోతే అవి అనౌన్స్ చేసినప్పుడు మాత్రం మంచి బజ్ తోటి రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నడిచింది. తర్వాత దశలో ఏమైందంటే ఆ ప్రాజెక్టులు స్క్రాప్ అవ్వటమో, లేదంటే మరుగున పడిపోవటమో, లేదంటే కనుక నిలిచిపోవటము, ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే కొనుక్కున్న వాళ్ళకి అనుకున్నటువంటి వెల్త్ క్రియేషన్ అనుకున్న విధంగా రాకపోవచ్చు. డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయిలే కానీ బట్ లాంగ్ టర్మ్లో ఆ రిటర్న్స్ అన్నీ కూడా ఫ్లాట్ అయ్యే అవకాశం ఉంది. స్టార్ట్ అండ్ స్టాప్ పద్ధతిలో ఏదైనా ఒక ఇండస్ట్రియల్ హబ్ కనుక రియాలిటీలకు జరుగుతూ ఉంటే మాత్రం అటువంటి చోట్ల మీకు ఇనీషియల్గా ఏదైతే బజ్లో మనం కొంటామో అదే మల్టిప్లై ఫ్యాక్టర్ అనేది మీకు లాంగ్ టర్మ్లో ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు 5 సంవత్సరాల్లో వచ్చిన రిటర్న్స్ నెక్స్ట్ 5 years కనుక రిటర్న్స్ రాకపోతే, అంటే స్టార్ట్ అయినప్పుడు మంచి ఫాస్ట్గా ఒక 5 years పెరుగుతాయి. తర్వాత నెక్స్ట్ 5 years కనుక ఏదైనా గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే రియల్ ఎస్టేటు స్టాగ్నెంట్ అయిపోతుంది. స్టాగ్నెంట్ అయిపోయిందంటే అప్రిషియేషన్ ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే 5 సంవత్సరాలు వచ్చిన రిటర్న్స్ని నెక్స్ట్ 5 yearsకి కూడా మనము యాడ్ చేస్తే, అంటే 10 yearsకి కూడా కలిపితే మీకు రిటర్న్స్ అనేవి డ్రాప్ అవుతాయి. అందువల్ల మల్టిప్లై ఫ్యాక్టర్స్లో మీరు ఏదైనా ఒక లొకేషన్ ఎంచుకున్నప్పుడు, ఏది ఇండస్ట్రియల్ హబ్స్ అనౌన్స్ చేసిన ప్రాంతాల్లో మీరు రియల్ ఎస్టేట్ పర్చేజ్ చేయాలనుకుంటే అటువంటి ప్రాంతాల్లో మాత్రం మీకు రియాలిటీలో ఆ ఇండస్ట్రీస్ని ఇప్పుడున్న గవర్నమెంట్స్ ప్రమోట్ చేస్తున్నాయా లేదని చెప్పి మీరు కన్సిడరేషన్ తీసుకొని ముందరికెళ్ళండి.